హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. రోజుట్లాగే మనం ఇవాళ ఇంకొక ఫేమస్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం. ఈయన ఎవరో తెలుసా అండి అందరికి? గెస్ట్ చేయగలరా అండి ఈయనెవరో? హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. మనము ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి తెలుసుకొని తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. కేజీబీవి బెల్లంకొండ, హాయ్ అండి. ఓకే, చూడండి ఈయన ఎవరో తెలుసా అండి? ఈయన కందుకూరి వీరేశలింగం. ఈయన గురించి ఒక 10 లైన్స్ మనం ఇవాళ క్లాస్ లో తెలుసుకుందాం. తర్వాత ఒక 10 పాయింట్స్, కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. తర్వాత మనం క్లాస్ లోకి వెళ్దాం. ఈయన 1848 ఏప్రిల్ 16న ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో పుట్టాడండి. ఇవాళ మనం కందుకూరి వీరేశలింగం గారి గురించి తెలుసుకుందామండి. ఈయన 1848 ఏప్రిల్ 16న ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జన్మించాడు. ఈయన తల్లి పేరు పూర్ణమ్మ, తండ్రి సుబ్బారాయుడు. వీరేశలింగం సుబ్బారాయుడు మరియు పూర్ణమ్మ దంపతులకు జన్మించారండి. ఈయన స్థానిక అంటే తన రాజమండ్రిలోనే ఉన్న స్కూల్స్ లోనే చదువుకుంటూ ఉండేవాడు. మెట్రిక్యులేషన్ అంటే మెట్రిక్యులేషన్ అంటే ఇప్పుడు 10th స్టాండర్డ్ తో సమానం అన్నమాట. మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత స్కూల్లో టీచర్ గా వెళ్తూ వచ్చాడు. స్కూల్లో టీచర్ గా వెళ్తూ కూడా ఆయనకి ఎప్పుడు సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి అని కోరిక ఎక్కువగా ఉండేదన్నమాట. ఈయన టీచరే కాకుండా రైటర్ కూడా అండి. తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీష్ లో బుక్స్ కూడా రాయడం జరుగుతుంది. ఈయనకి ఎప్పుడు సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి అనుకుంటూ ఉండేవాడనమాట. ఆయన తెలుగు భాషలో మొదటి నవల రాశాడు. ఆత్మకథ మరియు వ్యాసాన్ని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశపెట్టాడు. అసలు ఆటోబయోగ్రఫీస్ అంటారు కదా, మా ఆత్మకథలు, అవి రాయడాలు, ఎస్సేస్, వ్యాసాలు రాయడం ఫస్ట్ అసలు తెలుగులో రాయడం అనేది మొదలు పెట్టింది వీరేశలింగమే అన్నమాట. ఈయన రాజా రామ్మోహన్ రాయ్ మరియు కేశవ్ చంద్ర సేనల కృషి గురించి ఎక్కువ మందికి తెలిసినప్పటికీ ఆంధ్ర వెలుపల వీరేశలింగం కీర్తి పరిమితంగా ఉంది. ఈయన ఆంధ్ర వరకే చాలా ఫేమస్ అన్నమాట. ఈయన తెలుసా, ఇప్పుడు ఆడపిల్లలు అందరు చదువుకుంటున్నారు కదా, అసలు ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ అనేది, చదువు అనేది కావాలి అని ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే కందుకూరి వీరేశలింగమే అమ్మ. కందుకూరి వీరేశలింగం. ఈయన చాలా ఫేమస్. ఈయన గురించి మళ్ళీ చెప్తున్నా వినండి. ఈయన మళ్ళీ విడో మ్యారేజెస్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఈయన. ఈయన ఎప్పుడు మరణించాడయ్యా అంటే, ఈయన చెప్పిన దాని ప్రకారమే 1881 లో ఫస్ట్ వితంతు వివాహం అనేది ఫస్ట్ జరిగింది అప్పుడే. ఈయన మే 27, 1919న చనిపోయారమ్మా. ఈయన చాలా రచనలు చేశారు. అందులో కొన్ని ఫస్ట్ రాసింది రాజశేఖర చరిత్ర, తర్వాత బ్రహ్మ వివాహం, గోపాల శతకము, అభాగ్యోపాఖ్యానము. ఇవి ఈయన రాసిన ఫేమస్ రైటింగ్స్. ప్రతి ఒక్కరు చాలా బుక్స్ అవి రాస్తారు. అందులో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ మనం తెలుసుకుందాం కదా, అట్లా. ఈయన గురించి మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి వినండి. ఈయన పేరు కందుకూరి వీరేశలింగం అమ్మ. ఈయన ఏప్రిల్ 16, 1848 లో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అంటే రాజమండ్రిలో పుట్టాడు. ఈయన తల్లిదండ్రుల పేర్లు వచ్చేటప్పటికి తండ్రి సుబ్బారాయుడు, తల్లి పూర్ణమ్మ. ఈయన 4 ఇయర్స్, 4 ఏళ్ళప్పుడే తండ్రిని కోల్పోయాడు. అప్పుడు ఇంకా వీళ్ళ మేనమామ తీసుకెళ్లి అతన్ని పెంచారు. ఈయనని ఆయన మేనమామ పెంచాడు. అక్కడ ఉన్న స్కూల్లోనే ఆయన మేనమామ ఎక్కడ ఉంటారో అదే స్కూల్లో చదివించారనమాట. 10th అయిపోయిన తర్వాత ఈయన స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ వచ్చాడు. స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నప్పటికీ ఈయనకి సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉండేది. అట్లానే ఈయన
రైటింగ్స్ రచన మొదలు పెట్టాడు. ఆ రచన ఏమే భాషల్లో? తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ భాషలో కూడా రాశాడనమాట. గర్ల్ ఎడ్యుకేషన్, ఆడపిల్లలకి చదువు చాలా అవసరం అని చెప్పిన వ్యక్తి మొదటి ఈయన. అలా కాకుండా వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించింది ఇతనే అమ్మ. ఈయన ప్రోత్సాహం మీద 1881లో ఫస్ట్ వితంతు వివాహం అనేది జరిగింది. ఈ తర్వాత ఆయన రాసిన చాలా రచనలలో కొన్ని ఫేమస్ అయినవి ఏంటివంటే రాజశేఖర చరిత్ర, బ్రహ్మ బ్రహ్మ వివాహం అదొక నాటకం అన్నమాట. గోపాల శతకము, అభాగ్యోపాఖ్యానము ఇవి. ఈయన ఈయనకి 1893లో భారత ప్రభుత్వం ఆయనకి రావ్ బహదూర్ అనే బిరుదునిచ్చింది. ఈయనకున్న బిరుదు ఏంటమ్మా? రావ్ బహదూర్. రావ్ బహదూర్ అనే బిరుదునిచ్చింది. ఈయన మే 27, 1919 1919 మే 17న మరణించాడనమాట. అప్పటికి ఈయన ఏజ్ వచ్చేటప్పటికి 71 ఇయర్స్ 71 ఏళ్ళకి చనిపోయాడు. ఈయన వల్లే ఇప్పుడు ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారు. ఆడపిల్లలకి అసలు చదువు అనేది కావాలి. చదువు అనేది చాలా ముఖ్యం అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కందుకూరి వీరేశలింగమమ్మ. ఇది ఈయన గురించి. అర్థమైందా అమ్మా? కందుకూరి వీరేశలింగం గారి గురించి అర్థమైంది. ఈయన ఎప్పుడు పుట్టాడండి? 1848 ఏప్రిల్ 16న పుట్టాడు. మే ప మే 27, 1919న మరణించాడు. ఓకే కదా? ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా అండి? మనం ఒక చిన్న యాక్టివిటీ చేసుకుందామా ఇప్పుడు? ఆన్సర్ చేయాలండి చాట్ బాక్స్ లో అందరూ. అందరూ చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు ఒక యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. యాక్టివిటీ చేద్దాము. ఎస్ మేడం, కేజీబీవి సత్తెనపల్లి. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పినవే అండి. ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. అందరూ రెస్పాండ్ అవ్వండి. చాట్ బాక్స్ లో ఆన్సర్స్ టైప్ చేయండి. నేను మీ ఆన్సర్స్ చూస్తూనే ఉంటాను. ఓకేనా? అందరూ రెస్పాండ్ అవ్వాలండి. అది కరెక్టా తప్పా అనేది తర్వాత, ముందు మీరు పార్టిసిపేషన్ అయితే చాలా ముఖ్యం. అందరూ పార్టిసిపేట్ చేయండి. Select the correct option that shows the change from the direct to indirect speech. Meenu said, "My house is nearby." Meenu said, "My house is nearby." దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేయండి అమ్మా. ఇప్పుడు ఇచ్చిన దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేయండి. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేయండి. Select the correct options that are shown. చూడండి అమ్మా, మీను said, "My house is nearby." Your options are: Meenu said her house was nearby. Meenu said that her house was nearby. Meenu said that her house was nearby. ఇప్పుడు ఇచ్చిన 3 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అనేది చెప్పండి. మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను మీ ఆన్సర్స్ చూస్తూ ఉంటాను. ఓకేనా?
బి మేడం. ఓకే. ఎస్, చూడండి అమ్మా, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. వెరీ గుడ్ అండి, బి కరెక్ట్ ఆన్సర్. చూడండి, మీను సెడ్ మై హౌస్. చూడండి అమ్మా, మై హౌస్ ఈజ్ నియర్ బై. ఎవరు చెప్పారు? మీను సెడ్. మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి, కామా ఇన్వర్టెడ్ కామాస్ ని తీసేసి దట్ రాయాలి అని. అది ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్నదా మీను సెడ్ దట్ అనేది ఉందా? లేదు. సో ఈ ఆప్షన్ ని డిలీట్ చేసేసుకున్నాం. సో ఇంకా మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఈ 2 ఆప్షన్స్ లో మనం దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి అనేది చూడాలి. మీను సెడ్ దట్ ఇక్కడ ఉంది, దట్ ఇక్కడ ఉంది. మై అనేది ఎట్లా మారుతుంది? సబ్జెక్ట్ ఎలా మారుతుంది అని చెప్పాను. ఇక్కడ ఉన్న రిపోర్టింగ్ సబ్జెక్ట్ మీద బేస్ చేసుకొని, ఇక్కడ మీను అనేది ఎవరు? అమ్మాయి. సో అదేంటి? హర్. ఇక్కడ హర్ ఉంది, ఇక్కడ హర్ ఉంది. ఓకే, వెరీ గుడ్. హౌస్ ఈజ్ ఏమవుతుంది? ప్రెసెంట్ టెన్స్ ఏమవుతుంది అని చెప్పానమ్మా? పాస్ట్ టెన్స్ అవుతుంది అన్న. ఈజ్ ఎలా మారుతుంది? వర్స్ గా మారిపోతుంది. వర్స్ నియర్ బై. కానీ చూడండి, ఈ 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నప్పటికీ ఒక చిన్న డిఫరెన్స్ గమనించాలమ్మా మనము. డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ ఉండకూడదు అని చెప్పా. అది లేకుండా ఉన్న ఆప్షన్ ఏంటి? ఇది. సో అవర్ ఆన్సర్ ఇస్ బి. వెరీ గుడ్. నెక్స్ట్, రాజు సెడ్ ఐ హ్యావ్ మెనీ టాయ్స్. రాజు సెడ్ ఐ హ్యావ్ మెనీ టాయ్స్. చెప్పండి అమ్మా ఇప్పుడు. Raju said, I have many toys. Raju said, I have many toys. Raju said, I have many toys. Fast speed answer cheyali. C. Very good. Real Tech Bluetooth. Very good. KGBV Rompicharla. C. Very good. KGBV Satyanapalli. C. Very good andi. Raju said, I have many toys. ఓకే. చూడండి అమ్మా, మనం ఆల్రెడీ చూద్దాము. రాజు సెడ్ ఫస్ట్ కామాని ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేసి దట్ రాయాలి. దట్ అన్ని ఆప్షన్స్ లో ఉంది. కానీ వెన్ వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ ఇన్వర్టెడ్ కామాస్ అనే ఉండకూడదు. ఆప్షన్ ఏ లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ కాదు. రాజు అనేది బాయ్ కాబట్టి సబ్జెక్ట్ చేంజెస్ ప్రకారం ఐ అనేది ఎలా మారుతుంది? హీగా మారుతుంది. హీ అనేది ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇది ఒక్కటే. అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది అన్నాను? పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది అన్నాం. So our answer is Raju said that he had many toys. Very good. Ali said our English teacher is new. Ali said our English teacher is new. Your options are: Ali said that our English teacher was new. Ali said that their English teacher was new. Ali said that our English teacher is new. KGBV Macharla. Okay, A. Very good. KGBV Satyanapalli. B. Very good. KGBV School Rompicharla. A. Very good. Ali said our English teacher is new. Ali said our English teacher is new. Your options are: option A, Ali said that our English teacher is new. KGBV Bellamkonda. C. Ali said that their English teacher was new. Ali said that our English teacher is new. Very good Andy. Very good participation. Ali said our English teacher is new. Okay, we'll go with the answer. See. చూడండి అమ్మా, మనం చెప్పుకున్నట్టు కామా ఇన్వర్టెడ్ కామర్స్ ని రిమూవ్ చేసి దట్ రాయాలి. దట్ అన్ని 3 ఆప్షన్స్ లో ఉన్నది. సో అవర్ ఇంగ్లీష్ టీచర్ ఈజ్ న్యూ. అవర్ అనేది ఎలా మారుతుందమ్మా? మన ఇంగ్లీష్ టీచర్ అన్నప్పుడు వేరే వాళ్ళు వెళ్ళి చెప్పేటప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఇంగ్లీష్ టీచర్. అవర్ది దేర్ గా మారుతుంది. దేర్ ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇది ఒక్కటే.
Simple present changes into simple past. So our answer is Ali said that their English teacher was new. Very good. Hari said, we have a class today. Hari said, we have a class today. KGBV Bellankonda B. Very good, Andy. Hari said, we have a class today. కన్వర్ట్ చేయండి. ఇవాళ ఇంకొన్ని రూల్స్ తెలుసుకుందాము. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చేంజెస్ ఆఫ్ టైం కూడా చెప్పుకున్నాం కదా. హరి సెడ్ వి హ్యావ్ అ క్లాస్ టుడే. యువర్ ఆప్షన్ సార్. హరి సెడ్ దట్ దే హ్యావ్ అ క్లాస్ టుడే. హరి సెడ్ దట్ దే హ్యాడ్ ఎ క్లాస్ దట్ డే. హరి సెడ్ దట్ దే హ్యావ్ అ క్లాస్ దిస్ డే. హరి సెడ్ వి హ్యావ్ అ క్లాస్ టుడే. కేజీబీవి బెల్లంకొండ. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పాలండి. సిబి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. వెరీ గుడ్ పార్టిసిపేషన్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. హరి సెడ్ కామా అండ్ ఇన్వర్టెడ్ కామర్స్ ని రిమూవ్ చేసి దట్ రాయాలి. దట్ అన్ని ఆప్షన్స్ లో ఉంది. ఆప్షన్ ఏ లో ఇన్వర్టెడ్ కామర్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. వి ఎలా చేంజ్ అవుతుందండి? దే గా మారుతుంది. ఎస్. హరి సెడ్ దట్ దే. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎలా మారుతుందండి? పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ లో ఏం రాయాలి? హ్యాడ్ రాయాలి. హ్యాడ్ ఎ క్లాస్. టుడే ఎలా మారుతుందని చెప్పానండి? దట్ డే. సో అవర్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏనా, బీనా, సీనా? వెరీ గుడ్, బి. Madhu said we are learning these grammar rules. Madhu said that they were learning these grammar rules. Madhu said that they were learning those grammar rules. Madhu said that they are learning those grammar rules. Cheppandamma. Madhu said we are learning these grammar rules. B, 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 B. Yes, very good, Andy. Very good, very good. చూడండమ్మా. మధు సెడ్ వి ఆర్ లెర్నింగ్ దీస్ గ్రామర్ రూల్స్. మధు సెడ్ కామా ఇన్వర్టెడ్ కామర్స్ రిమూవ్ చేసి దట్ రాయాలి. అన్నిట్లో దట్ ఉంది. సో ఆల్ 3 ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. వి అనేది ఎలా మారుతుంది? దేగా మారుతుంది. సో దే అన్ని ఆప్షన్స్ లో ఉంది. సో అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. ఆప్షన్ డిలీషన్ మెథడే లేదు. ప్రెసెంట్ కంటిన్యూస్ ఎలా మారుతుందమ్మా? ప్రెసెంట్ కంటిన్యూస్ గా పాస్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. సో పాస్ట్ కంటిన్యూస్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ, బి లో ఉన్నది. సో ఆప్షన్ సి అనేది డిలీట్ చేసుకున్నాము. ఆర్ ఎలా మారుతుందమ్మా? దేవర్. ఎస్, దేవర్. దీస్ ఎలా మారుతుంది? దోస్. సో యువర్ ఆప్షన్ ఇస్ మధు సెడ్ దట్ దే వర్ లెర్నింగ్ దోస్ గ్రామర్ రూల్స్. వెరీ గుడ్. ఐ ఆమ్ పెయింటింగ్ ద పిక్చర్ నౌ. వాణి సెడ్. ఇది చెప్పండి మరి, ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి. ఐ ఆమ్ పెయింటింగ్ ద పిక్చర్ నౌ. వాణి సెడ్. ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేది ఫస్ట్ అయినా ఉండొచ్చండి, లాస్ట్ అయినా ఉండొచ్చు. లాస్ట్ ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దాన్ని ఫస్ట్ తెచ్చుకొని మీరు ఆన్సర్ చెప్పేసేయండి. వాణి సెడ్ దట్ చెప్పాలి. నౌ ఎలా మారుతుంది? ఆప్షన్ ఏ. వెరీ గుడ్ అండి. కేజీబీవి రొంపచెర్ల. వెరీ గుడ్.
కేజీబీవి సత్తెనపల్లి బి మేడం, వెరీ గుడ్. కేజీబీవి బెల్లంకొండ సి. కేజీబీవి మాచర్ల ఏ. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్ ఏ, వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి అమ్మా, వాణి సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసి దట్ రాయాలి. ఐ, వాణి గర్ల్ కాబట్టి సబ్జెక్ట్ చేంజెస్ ప్రకారం ఐ చేంజెస్ ఇంటూ షీ. యామ్ పెయింటింగ్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్ లో మారాలి. పాస్ట్ కంటిన్యూస్ లో మారాలి అంటే షీ తర్వాత మనం యూజ్ చేయాల్సింది సింగులర్ ప్రొనౌన్, సింగులర్ హెల్పింగ్ వర్బ్. అంటే వాజ్ పెయింటింగ్ ద పిక్చర్. నౌ ఎలా మారుతుందమ్మా? దెన్ గా మారుతుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ వాణి సెడ్ దట్ షీ వాజ్ పెయింటింగ్ ద పిక్చర్ దెన్. వెరీ గుడ్. మదర్ సెడ్ she buys books. Mother said she buys books. Mother said she buys books. కేజీబీవి మాచర్ల వెరీ గుడ్ అండి, బి. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్ బి. కేజీబీవి రుంపిచర్ల బి, వెరీ గుడ్, వెరీ గుడ్. కేజీబీవి సత్తెనపల్లి సి, వెరీ గుడ్. కేజీబీవి సత్తెనపల్లి సి, వెరీ గుడ్ అండి. సబ్జెక్ట్ చేంజ్ కూడా అవ్వాలండి, అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్క రూల్ అప్లై చేసి ఆన్సర్ చెప్పాలి. మదర్ సెట్ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేసి దట్ రాయాలి. దట్ అన్ని ఆప్షన్స్ లో ఉన్నది. ఆల్రెడీ షీ said that she is present tense లో ఉంది. సింపుల్ ప్రెసెంట్ changes into simple past. So mother said that she bought books. Very good, option B. ఓకే అండి, 7 out of 7 వచ్చినాయి. సో మనము క్లాస్ కంటిన్యూ చేద్దాము. మొన్న ఎక్కడైతే స్టాప్ చేసామో దాని కంటిన్యూషన్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్ లో ఎక్కడి వరకు చెప్పుకున్నామండి? టైం చేంజెస్ వరకు చెప్పుకున్నాము. టైం చేంజెస్ లో టుమారో అవి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి మనము టెన్స్ చేంజెస్ చెప్పుకుందాం అని చెప్పాను కదా. అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి, అందరూ ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు మనం టెన్స్ చేంజెస్ చెప్పుకుందాము. ఒక్కసారి లాస్ట్ క్లాస్ లో రాసినవి మళ్ళీ నేను బోర్డు మీద రాస్తున్నాను చూడండి. సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్ ఎందులో కన్వర్ట్ అవుతుందని చెప్పాను. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మీరు రాసుకున్న నోట్స్ ఉంటే అది ఓపెన్ చేసి దగ్గర పెట్టుకోండి అమ్మా. ప్రతి ఒక్కటి దాని ప్రకారం ఫాలో అవ్వండి. సింపుల్ ప్రెసెంట్ చేంజెస్ ఇంటూ సింపుల్ పాస్ట్, అన్ని టెన్సెస్ లాస్ట్ క్లాస్ లో మీరు చూసిన టెన్సెస్, లాస్ట్ అంటే లాస్ట్ కాదు, ఇంతకు ముందు మీకు టెన్సెస్ క్లాసెస్ కూడా కంప్లీట్ అయింది, అది కూడా దగ్గర పెట్టుకోండి. అన్ని ఫాలో అవుతూ ఆన్సర్స్ చెప్పండి. ప్రెసెంట్ కంటిన్యూస్ ఎలా మారుతుందని చెప్పానమ్మా? పాస్ట్ కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎలా మారుతుందని చెప్పాను? ప్రెసెంట్ పర్ఫెక్ట్ చేంజెస్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చేంజెస్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది చూడండి అమ్మా, సింపుల్ ప్రెసెంట్ సింపుల్ పాస్ట్ కి ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. సింపుల్ పాస్ట్ వచ్చేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది, పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. అర్థమైందా? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చేంజ్ అవ్వవండి, అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. డు నాట్ చేంజ్.
ఇవి రెండైతే చేంజ్ అవ్వవు. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఈ టేబుల్ మీరు లాస్ట్ క్లాస్ లో రాసుకున్నారు కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ టేబుల్ మీద చేద్దాము. తర్వాత ఫ్యూచర్ టెన్స్ లో ఎలా మారుతుంది చేద్దాం. ఈ ఫ్యూచర్ టెన్స్ ఎలా మారుతుంది చేసేటప్పుడు ప్లేస్ చేంజెస్ ఎలా అవుతాయి అది చూద్దాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదండి. అసర్టివ్ సెంటెన్స్, ఇంటరోగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, అవి ఎలా మారుతాయి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో అది కూడా చూద్దాము. ఓకే, ఇప్పుడు చూడండి. ఆల్రెడీ ప్రెసెంట్ టెన్స్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సో దాన్ని మళ్ళీ రిపీట్ చేయను. ఎగ్జాంపుల్స్ లో ఏమైనా వస్తే దాన్ని మీరు కన్వర్ట్ చేసి చెప్పొచ్చు. షీ, చూడండి నేను బోర్డు మీద రాసే క్వశ్చన్ బాగా చూడండి. షీ సెడ్ ఐ వాజ్ ఆన్ లీవ్. షీ వాజ్ ఆన్ లీవ్ ఎస్టర్డే. She said I was on leave. She said I was on leave yesterday. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేసి నాకు ఆన్సర్స్ చెప్పండి అమ్మా. ఇది ప్రతి ఒక్కటి మీకు తెలిసిందే. మల్టిపుల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు స్పీడ్ అనేది వస్తుంది. షీ సెడ్ ఐ వాజ్ ఆన్ లీవ్ ఎస్టర్డే. షీ సెడ్ ఐ వాజ్ ఆన్ లీవ్ ఎస్టర్డే. షీ సెడ్ ఐ వాజ్ ఆన్ లీవ్ ఎస్టర్డే. She said I was on leave yesterday. She said, చెప్పాలండి. ఆన్సర్స్ టైప్ చేయండి చాట్ బాక్స్ లో. మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకునే ఆన్సర్ చెప్పొచ్చండి. ఓకే, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. షీ సెడ్, కామా ఇన్వర్టెడ్ కామర్స్ ని రిమూవ్ చేసి ఏం రాయాలన్నానండి? దట్. సబ్జెక్ట్ చేంజెస్. ఇక్కడ ఆమె చెప్పింది కాబట్టి ఐ ఎలా మారిపోతుంది? షీగా మారిపోతుంది. దట్ షీ, ఇందాక చెప్పాను దట్ షీ కేజీబీవి రొంపిచర్ల. షీ సెడ్ దట్ షీ వాజ్ ఆన్ లీవ్ ద ప్రీవియస్ డే. మీరు టైం చేంజ్ అనేది కరెక్ట్ చేశారండి కేజీబీవి రొంపిచర్ల. ఇంకొకటి చూడండి, పాస్ట్ టెన్స్ ఎలా మారుతుందని చెప్పానండి. పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. ఇది చూడండి సింపుల్ పాస్ట్ లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది. సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V2 వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ఐ, V2 వచ్చేటప్పటికి వర్జ్. ఈజ్ కి పాస్ట్ ఫామ్ వర్జ్ అండి, వర్జ్. సో ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ లో మారుతుంది. That she had been on leave that day. That she is on leave. She is on leave కాదండి. సారీ అండి, ఎస్టర్డే చేంజెస్ ఇంటూ ద డే బిఫోర్ అండి. ద డే బిఫోర్ ఆర్ ద ప్రీవియస్ డే. మేడం సారీ మేడం, వర్ కాదండి, వర్ కాదు. ఇది సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్. పాస్ట్ కంటిన్యూస్ కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ఆర్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V3 ఫార్మ్ ఆఫ్ ఈజ్ వచ్చేటప్పటికి V3 బీన్ అండి, హ్యాడ్ బీన్. షీ హ్యాడ్ బీన్ లీవ్ ఆన్ ద ప్రీవియస్ డే. నేను చూసాను, ఎవరైనా చెప్తారేమో అని. దట్ డే కాదండి, ద ప్రీవియస్ డే. ఓకేనా? ఇట్లా ఉంటుందండి. ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి.
Ramu said he brought a new car yesterday. Ramu said he brought a new car yesterday. Ramu said he brought a new car yesterday. Ramu said he bought a new car yesterday. Ramu said he bought a new car yesterday. చెప్పాలండి. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేసి చెప్పండి. ఆన్సర్ చెప్తున్నా చూడండి. Ramu said that he buy new car yesterday. Ramu said that he's bought a new car on the previous day. Very good అండి. Very good participation. చూడండి ఆన్సర్ రాము. ఒక్కటండి, నేను ఇంతకు ముందు చెప్పిన రూల్స్ అన్ని మైండ్ లో రివైండ్ చేసుకుంటూ ఆన్సర్ చెప్పండి. అదే చెప్తున్నది. దట్ ఈ కామా ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేసి దట్. ఇక్కడి వరకు అందరూ చాలా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా చెప్తున్నారు వితౌట్ ఎనీ డౌట్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ ఏం అవసరం లేదండి. ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ అవసరం లేదు. ఇక్కడ రాము సెడ్ ఐ బాట్ ఏ న్యూ కార్ అని చెప్పలేదు. రాము సెడ్ హీ బాట్ ఏ న్యూ కార్. ఎవరో అతను న్యూ కార్ తెచ్చుకున్నాడు. ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్. Ramu said that he had bought a new car the previous day. Very good అండి. APRS KMPL. Your answer is correct. KGBV సత్తెనపల్లి. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. మాచర్ల. వెరీ గుడ్ పార్టిసిపేషన్. చూడండి, ఎవరో సందర్భం చెప్తున్నాడు, అతని గురించి కాదు. సబ్జెక్ట్ చేంజ్ అనేది ఉండదు. నేను మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ చేంజ్ చార్ట్ లో చెప్పాను. థర్డ్ పర్సన్ అనేది మారదు. ఇంకొకటి, ఇక్కడ ఇది ఏ టెన్స్ లో ఉందో చూడండి. సబ్జెక్ట్ ప్లస్ బ్రాట్. బ్రాట్ ఈస్ ద V2 ఫార్మ్ ఆఫ్ బ్రింగ్. V2 ఫార్మ్ ఆఫ్ బ్రింగ్. చూడండి, బ్రింగ్, బ్రాట్, బ్రాట్. సో దిస్ ఇస్ V1, V2, V3. సో V3 ఫార్మ్ అండి అది. అది V2 ఫార్మ్. సో సబ్జెక్ట్ ప్లస్ V2 అనేది ఏ టెన్స్ ఇది? సింపుల్ పాస్ట్. ఇవన్నీ మీ మైండ్ లో చూడంగానే రావాలండి, అప్పుడే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సింపుల్ పాస్ట్ అనేది ఎలా మారుతుందని చెప్పాను? పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. దాని ప్రకారం ఇక్కడ ఏం రాయాలి నేను ఇప్పుడు? హ్యాడ్. V3 ఫ్రమ్ బ్రింగ్ ఏంటి? బ్రాట్. దట్ హీ హ్యాడ్ బ్రాట్. ఇవన్నీ మీ మైండ్ లో రావాలండి. అన్ని బోర్డు మీద అయితే రాయలేము, మీ పేపర్ మీద కూడా రాసుకోలేరు. దట్ హీ హ్యాడ్ బ్రాట్ ఏ న్యూ కార్. ఎస్టర్డే ఎలా మారుతుంది? యాజ్ పర్ అవర్ టైమ్ చేంజ్ రూల్స్ ద డే బిఫోర్ ఆర్ ద ప్రీవియస్ డే అవుతుంది. సో ద డే బిఫోర్ కంటే ప్రీవియస్ డే అనేది ఈజీగా ఉంటుంది. సో ద ప్రీవియస్ డే. రాము సెడ్ దట్ హీ హ్యాడ్ బ్రాట్ ఎ న్యూ కార్ ద ప్రీవియస్ డే. అర్థమైందా అండి? సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొకటి, ఆల్రెడీ నేను సింపుల్ ప్రెసెంట్ చెప్పాను. ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ పాస్ట్ కూడా చెప్పాను. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ చెప్తున్నాను చూడండి. పాస్ట్ కంటిన్యూస్ చెప్తున్నాను చూడండి. The teacher said they were writing the exam yesterday at 5 p.m.
చెప్పండి అమ్మా. ద టీచర్ సెడ్ దే వర్ రైటింగ్ ది ఎగ్జామ్ ఎట్ 5 PM ఎస్టర్డే. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఏ టెన్స్ లో ఉంది అని. ప్రెసెంట్ సారీ పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. సో పాస్ట్ కంటిన్యూస్ ఏ టెన్స్ గా మారుతుంది, దాని స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ ఉన్న టైం చేంజెస్ ఏంటి, సబ్జెక్ట్ చేంజెస్ ఏంటి, అన్ని గమనించుకొని ఆన్సర్ రాయండి. ద టీచర్ సెడ్ దే వర్ రైటింగ్ ది ఎగ్జామ్ ఎట్ 5 PM yesterday. The teacher said the teacher said they were writing the exam at 5 PM yesterday. అందరూ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయండి, లేకుంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి అమ్మా ఆన్సర్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ద టీచర్ సెడ్, చూడండి అమ్మా, కామా ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేసి ఏం రాయాలి? దాట్. ఇక్కడ దే అనేది వాళ్ళు రాస్తున్నారని చెప్పింది, మీరు వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళు అనే చెప్తాం. సో సబ్జెక్ట్ చేంజ్ అనేది ఏం లేదు, థర్డ్ పర్సన్ ప్లూరల్ కి సబ్జెక్ట్ చేంజ్ లేదు. ఇప్పుడు చూడండి, ఇచ్చిన సెంటెన్స్ ఏ స్ట్రక్చర్ లో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి, అంటే అది పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్. కేజీబీవి మార్చర్ల. ద టీచర్ సెడ్ దట్ దే వాజ్ రైటింగ్ ద ఎగ్జామ్ ఎట్ 5 PM ద ప్రీవియస్ డే. ఓకే అండి, టెన్స్ చేంజ్ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉన్నట్లుంది, బట్ నాట్ ఎ ప్రాబ్లం. చూడండి, అది ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. ఇప్పుడు మనం రాయాల్సింది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మార్చాలి. మీ దగ్గర ఆల్రెడీ టెన్సెస్ నోట్స్ ఉన్నదండి. టెన్సెస్ క్లాసెస్ చెప్పినప్పుడు దాని నోట్స్ ఉన్నది. అది ఒక్కసారి దగ్గర పెట్టుకొని స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి నేను? దే హ్యాడ్ బీన్, V1 ప్లస్ ఐఎన్జి ఏంటి? రైటింగ్ ద ఎగ్జామ్ ఎట్ 5 PM ఎస్టర్డే ఎలా మారుతుందండి? ద ప్రీవియస్ డే. ద టీచర్ సెడ్, కేజీబీవి సత్తంపల్లి, ద టీచర్ సెడ్ దట్ వీఆర్ రైటింగ్ కాదండి. చూడండి, ఇక్కడ వర్ ఉన్నది, పాస్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్ దే వర్ రోట్ ఎగ్జామ్ అండి, దే హ్యాడ్ బీన్ రైటింగ్. మీరు ఆ టేబుల్ ఫార్మ్స్ అన్ని చెక్ చేసుకోండి. టెన్స్ ఏ టెన్స్ లోకి మారుతుంది, ఏ టెన్స్ లోకి మారింది? పాస్ట్ పర్ఫెక్ట్ కి మారుతుంది అని చెప్పాను. ఇచ్చిన దాంట్లో కూడా టెన్స్ చూడాలండి. సబ్జెక్ట్ వర్ రైటింగ్ V1 ప్లస్ ఐఎన్జి. సో ఇది ఏం టెన్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే అది దేని కిందకి వస్తుంది? పాస్ట్ కంటిన్యూస్ కి వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్ ఎలా మారుతుందని చెప్పాను, ఇందాక చెప్పాను. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి మారుతుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. అది వచ్చేలాగా మీరు నెక్స్ట్ రాసే సెంటెన్స్ అనేది రాయాలి. ఈ దట్ వరకు ఓకే అండి. ఈ దట్ తర్వాత నుంచి రాసేది చాలా జాగ్రత్తగా టెన్స్ చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తూ రాయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తానండి దీని మీద. అంటిల్ యు రైట్ ద కరెక్ట్ ఆన్సర్ ఐల్ బి గివింగ్ యూ ఎగ్జాంపుల్స్. మీరు కరెక్ట్ ఆన్సర్ రాసే వరకు నేను ఎగ్జాంపుల్స్ చెప్తూనే ఉంటానండి. మీకు రావాలి కరెక్ట్ ఆన్సర్ చేయడం, ఓకేనా? ఉమ్, ఉమ్. నేను ఇప్పుడు చెప్పేవన్నీ అసర్టివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ కి మాత్రమే చెప్తున్నాను. ఇందులో మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది, ఇంటరోగేటివ్ ఆర్ క్వశ్చన్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉంటున్నాయి, అవి చెప్పడం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దిస్, అప్పుడు దానికి వెళ్దాం మనము.
Mother said, I was preparing biryani at 2 p.m. last week. Last week 2 p.m. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే బిర్యానీ చేస్తూ ఉన్నాను అని చెప్పింది. సో ఈ డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేసి రాయండి. ఐఎమ్ గివింగ్ యూ 2 minutes టైం. 2 minutes టైం అనేది చాలా ప్లెంటీ ఆఫ్ టైం అండి. టెన్షన్ పడద్దు, నిదానంగా చూస్తూ రాయండి, నిదానంగా అబ్జర్వ్ చేసుకుంటూ రాయండి టెన్స్ చేంజ్ అనేది ఎట్లా జరగాలి అనేది. Mother said, I was preparing biryani at 2 p.m. last week. ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ లో ఉన్న స్ట్రక్చర్ ఏంటి గమనించండి. ఇక్కడి వరకు రాసుకోండి అమ్మా, ఫస్ట్ డౌట్ లేకుండా, అదైతే తప్పనేది పోదు. మదర్ సెడ్ దాట్, ఇక్కడ ఐ అని వచ్చింది, ఫస్ట్ పర్సన్ సింగులర్ వస్తే సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా అవుతుంది, అది ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు సబ్జెక్ట్ చేంజెస్ అనేది టెబ్యులర్ ఫామ్ ఉంది కదా, మీకు టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ ఓపెన్ చేసుకొని చూసుకోండి ఐ వస్తే ఎలా మారుతుంది. సో ఇక్కడ మదర్ అనేది బాయా గర్లా, ఫాదర్ అంటే బాయా గర్లా, చూడండి అక్కడ ఏం రాయాలి అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత టెన్స్ చేంజ్, ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది, ప్రెసెంట్ టెన్స్ లో ఉందా పాస్ట్ టెన్స్ లో ఉందా అది చూడండి. అది ఉన్నప్పుడు అది మళ్ళీ పాస్ట్ టెన్స్ లో ఏ క్యాడర్ కి వస్తుంది అది అబ్జర్వ్ చేసుకోండి, అది ఎలా మారుతుంది అది చూడాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని రాయాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి. ఓకే, ఇప్పుడు ఇది ఏ టెన్సెస్ క్లాస్ చెప్పినప్పుడు నోట్స్ చెప్పాను కదా, ఆ నోట్స్ ఓపెన్ చేసుకోండి. ఆ నోట్స్ ఓపెన్ చేసుకుంటే ఏ టెన్స్ కి వచ్చింది, అన్ని టెన్స్ స్ట్రక్చర్స్ కూడా రాసుకున్నాం అప్పుడు. అలా చూసుకున్నప్పుడు ఇది ఏ టెన్స్ కి వస్తుంది, ఇది పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇందాక నిన్న చెప్పిన టేబుల్లో ఓపెన్ చేయండి. పాస్ట్ కంటిన్యూస్ దేనిగా మారుతుంది అని చెప్పాను, పాస్ట్ పర్ఫెక్ట్. మళ్ళీ టెన్సెస్ టేబుల్ ఓపెన్ చేసుకొని పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా మారుతుంది చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి చూడండి. The teacher said that the mother said that she had been preparing biryani at 2 p.m. the previous week. Very good అండి, APRS KMPL, వెరీ గుడ్, పర్ఫెక్ట్ ఆన్సర్. ఈ టాబ్యులర్ ఫార్మ్స్ అన్ని చెక్ చేసుకొని ఒక్క 2 minutes టైం తీసుకొని మీరు ఆన్సర్ చెప్పారు, కరెక్ట్ చెప్పారండి. చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ B1 ప్లస్ ఐఎన్జి. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఐ ఎలా మారుతుంది, సబ్జెక్ట్ చేంజెస్ ప్రకారం షీగా మారుతుంది. ఇప్పుడు ఉన్నది ఏంటి, పాస్ట్ కంటిన్యూస్, అది ఎలా మారుతుంది అని చెప్పాను, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇప్పుడు నేను ఏం రాయాలి, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బీన్. ఓకే, B1 ప్లస్ ఐఎన్జి ఇదే సేమ్, ప్రిపేరింగ్, దట్ షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ బిర్యానీ at 2 p.m. లాస్ట్ వీక్ ఎలా మారుతుందని చెప్పానండి, నిన్న టైం చేంజెస్ లో చెప్పాను. లాస్ట్ వీక్ ఎలా మారుతుందని చెప్పాను, ద ప్రీవియస్ వీక్, అర్థమైంది కదండి. ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి అనేది క్లియర్ గా అన్ని ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఏవేవి చెక్ చేసుకుంటూ రాయాలి అని. సో యువర్ ఆన్సర్ ఇస్ మదర్ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ బిర్యానీ at 2 p.m. the previous week. మదర్, ఎస్, వెరీ గుడ్, కేజీబీవి సత్తెనపల్లి, వెరీ గుడ్ అండి, ద ప్రీవియస్ వీక్. ఓకేనా అండి, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ కాదండి, నెక్స్ట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే పాస్ట్ టెన్స్ లో దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనేది చూద్దాం. ఫ్యూచర్ టెన్స్ చూద్దామండి, ఫ్యూచర్ టెన్స్ చూద్దాం, తర్వాత మూడింటికి క్వశ్చన్స్ ఒకేసారి చూద్దాము. కేజీబీవి సత్తెనపల్లి, యూ హ్యాడ్ ఆల్సో గివెన్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, పర్ఫెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ ఒక్కసారి రాస్తున్నాను బోర్డు మీద చూసుకోండి.
క్యాన్, కుడ్. ఇది ఫ్యూచర్ టెన్స్ అండి. క్యాన్ కుడ్ గా మారుతుంది. షాల్ షుడ్ గా మారుతుంది. విల్ వుడ్ గా, మే మైట్. ఫ్యూచర్ టెన్స్ లో ఇవన్నీ ఇట్లా మారుతాయండి. మే మైట్ గా మారుతుంది. మైట్ గానే మారుతుంది. మైట్, కుడ్, వుడ్ వచ్చినాయి అనుకోండి, మీకు డైరెక్ట్ స్పీచ్ లో అవైతే కన్వర్ట్ అవ్వవు. ఇవి 5 గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ తో పాటు ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? She said, I will come tomorrow. 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 సింపుల్ అండి ఇది. చూడండి, ఆల్రెడీ మనకి తెలిసిన అన్ని రూల్స్ ఇందులోకి వచ్చేసినాయి. ఈజీ ఆన్సర్ చేయొచ్చు. చూడండి, షీ సెడ్, కామాని ఇన్వర్టెడ్ కామర్స్ ని రిమూవ్ చేసి ఏం రాస్తాం? దాట్ రాస్తాము. ఐ ఉన్నది కదా, ఫస్ట్ పర్సన్. సబ్జెక్ట్ చేంజెస్ ఓపెన్ చేసి చూసుకోండి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎలా మారుతుంది? షీ ఆర్ హీ ఆర్ ఇట్. షీ విల్ ఎలా మారుతుంది? వుడ్. ఇక్కడే చెప్పా చూడండి, విల్ చేంజెస్ ఇంటూ వుడ్. షీ వుడ్ కమ్. టుమారో ఎలా రాస్తామమ్మా? ది నెక్స్ట్ డే. ఎస్, ఏపీఆర్ఎస్ టెంపుల్. వెరీ గుడ్ అండి. షీ సెడ్ దట్ షీ వుడ్ కమ్ ద నెక్స్ట్ డే. మీకు ఇప్పటి వరకు చెప్పిన రూల్స్ ప్రతిదీ 1 by 1 అన్ని చూసుకుంటూ రాస్తే అన్ని ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయండి. మీకు టెక్స్ట్ బుక్ లో ఎన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ యూ కెన్ క్లిక్ దెమ్ ఇన్ అ మినిట్. అన్నిటికీ ఆన్సర్స్ విత్ ఇన్ అ సెకండ్ ఇవ్వగలుగుతారు మీరు, ఈ రూల్స్ అన్ని మీ మైండ్ లో నోట్ అయి ఉంటే. ఓకేనా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా అండి? Ramu said he will buy a new car the next month. Ramu said he will buy a new car the next month. ఆన్సర్ చూడండి అమ్మా. రాము సెడ్ దట్. ఇక్కడి వరకే నేను రాస్తానండి. ఇక్కడ టెన్స్ చేంజ్ అనేది మీరు ట్రై చేయండి. 1 minute టైం ఇస్తున్నాను. రాము సెడ్ దట్. రాము సెడ్ he will buy a new car the next month. He will buy a new car the next month. That he would
టెన్స్ చేంజ్ అవసరం లేదండి, సింపుల్ V1 లోనే ఉండాలి పాస్ట్ టెన్స్ కి మారినప్పుడు. రాము సెడ్ దట్ హీ విల్ ఎలా మారుతుందని చెప్పానండి, వుడ్. హీ వుడ్ బై ఏ న్యూ కార్ ది ఫాలోయింగ్ మంత్. వచ్చే నెల అంటే ఫాలోయింగ్ మంత్ లో. సుప్రజ said I can complete this project by tomorrow. ఇది మీరు కన్వర్ట్ చేయండి అమ్మా, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్. వెరీ గుడ్ అండి, ఇది కన్వర్ట్ చేయండి. సుప్రజ సెడ్ ఐ కెన్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై టుమారో. సుప్రజ సెడ్ ఐ కెన్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై టుమారో. Supraja said I can complete this project by tomorrow. ఐ కెన్ కంప్లీట్ దిస్ కాదండి, దిస్ అనే దాని గురించి నేను చెప్పలేదు, చెప్పినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఐ కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై టుమారో. సుప్రజ సెడ్, ఆన్సర్ చేయాలండి, అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయండి, లేకుంటే చాట్ బాక్స్ లో అయినా టైప్ చేయండి. సుప్రజ సెడ్ ఐ కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై టుమారో. ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలండి, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. Waiting for your answer in the chat box. Supraja said. Supraja said. Supraja said. Supraja said, I can complete the project by tomorrow. APRS KMPL. Supraja said that she could complete that project by the next day. Very good, Andy. Your answer is Supraja said that she could complete the project by the next day. Supraja said that she could complete the project by the next day. ఓకేనా అండి, ఇప్పుడు టెన్స్ చేంజెస్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనము ఏమేం కంప్లీట్ చేసుకున్నామో చెప్తాను చూడండి. సబ్జెక్ట్ చేంజెస్ వచ్చినాయి మనకి. ఓకే, డన్. టైం చేంజెస్ డన్. టెన్స్ చేంజెస్. ఇప్పుడు ఎప్పుడు మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కేజీబీవి బెల్లంకొండ. వెరీ గుడ్ అండి. సుప్రజ సెడ్ దట్ షీ కుడ్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై నెక్స్ట్ డే. Supraja said that she could Tadikonda, APRS Tadikonda. Supraja said that she could complete this project by the next day. ఓకే, ఈ మూడు చూసాం కదండి. ఇప్పుడు మనం ప్లేస్ చేంజెస్ చూద్దాం. ఈ ప్లేస్ చేంజెస్ చూసిన తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఎలా మార్చాలో కూడా చూద్దాం. ఓకేనా. ప్లేస్ చేంజెస్ కి టెబ్యులర్ ఫామ్ చెప్తానండి ఈ క్లాస్ లో, నెక్స్ట్ క్లాస్ లో ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ప్లేస్ చేంజెస్ కి ప్లేస్ చేంజెస్ డైరెక్ట్ స్పీచ్
indirect speech. ఈ టేబుల్ రాసుకోండి అందరూ. మనం నెక్స్ట్ క్లాస్ లో దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని చేద్దాం. Here there this that these those. ఇవే అండి. హియర్ దేర్ దిస్ దట్ దీస్ దోస్. ఇవి టైం చేంజెస్ అండి. ఇవి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సినవి. ఓకేనా? ఈ టాబ్యులర్ ఫామ్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అందరూ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని ఈ టేబుల్ రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో ఈ టేబుల్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చేద్దాము. దాంతో మన డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక్కసారి మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అడగండి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ అండి ఎనీ డౌట్స్. అర్థమైందా లేదో కూడా చెప్పాలి. అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయండి. అర్థమైందా, అర్థం కాలేదా? అందరూ అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయండి. అర్థమైందా, అర్థం కాలేదా? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ అండి. ఓకే మేడం. అర్థమైందా అండి? ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయి కానీ అడగండి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ఎనీ డౌట్స్. కేజీబీవి బెల్లంకొండ అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? అడగండి. మీ మాట అసలు వినిపించడం లేదు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కేజీబీవి బెల్లంకొండ అండర్స్టాండ్ మేడం. ఇక్కడి వరకు క్లియర్ కదండి. సబ్జెక్ట్ చేంజెస్ ఎలా చేయాలి, టైం చేంజెస్ ఎలా చేయాలి, టెన్స్ చేంజెస్ ఎలా చేయాలి, క్లియర్. మీకు ఈ మూడిట్లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలగాలండి. కేజీబీవి సత్యన్పల్లి, ఐ అండర్స్టాండ్ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ అండి. చిన్న డౌట్ ఉన్నా. ఏపీఆర్ఎస్ తాడికొండ. ఓకే మేడం. ఏపీఆర్ఎస్ టీఎంపీఎల్ అండర్స్టాండ్ మేడం. అదే అండి. ఈ మూడిటి వరకు మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మీరు 100% కరెక్ట్ గా ఆన్సర్ చేయాలండి. అన్ని రూల్స్ ఫాలో అవ్వండి. టైం చేంజెస్ చూడండి, టెన్సెస్ మీకు ఇచ్చిన నోట్స్ చూడండి, సబ్జెక్ట్ చేంజెస్ టేబుల్ ఫామ్ చూడండి, టైం చేంజెస్ టేబుల్ ఫామ్ చూడండి. ఈ టేబుల్ ఫామ్ అన్ని దగ్గర పెట్టుకొని మీరు అప్పుడు ఒక్కొక్క ఆన్సర్ కంప్లీట్ చేయండి. కేజీబీవి బైరెడ్డిపల్లి అండర్స్టాండ్ మేడం. స్టార్టింగ్ లో కొంచెం స్లో అవుతుందండి ఆన్సర్ చేయడానికి. తప్పేమీ లేదు. స్లోగా చెప్పామని ఫీల్ అవ్వాల్సిన పనేమీ లేదు. క్లాసెస్ ప్రాక్టీస్ ఎక్కువ జరిగే కొద్దీ ఆన్సర్ చేయడం స్పీడ్ అనేది వస్తుంది. బట్ అన్ని రూల్స్ అనేవి మైండ్ లో గుర్తు పెట్టుకునేలా ప్రాక్టీస్ చేయండి. ఈ 3 టాబ్యులర్ ఫార్మ్స్ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి? ఓకే అండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం. హ్యావ్ ఎ నైస్ డే అండి. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.